క్రియేట్ గిట్ హబ్ అండ్ గిట్. ఫస్ట్ గూగుల్ స్టోర్కి వెళ్ళి గిట్ హబ్ సెర్చ్ చేసి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి గిట్ హబ్ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ ల్యాప్టాప్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ ఇట్లా క్లిక్ చేయండి. మీ మెయిల్ ఎంటర్ చేయండి. కంటిన్యూ విత్ గూగుల్. యూజర్ నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వండి. మీ యూజర్ నేమ్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఈమెయిల్ పర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ అకౌంట్. దట్స్ ఇట్. ఇదే అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఈ అకౌంట్ క్రియేట్ అయ్యింది. మీ ప్రాజెక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి 1 by 1. ఇక్కడ మీద వస్తుంది కదా, అంటే మీ ప్రొఫైల్ అనేది లోపడుతుంది. మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇది మీ ప్రొఫైల్. ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. మీ నేమ్, మీ బయోడేటా, ప్రొనౌన్స్, అంటే మీరు హియా షియా అవేనా అలా అవి మీ కంపెనీ, మీరు జాబ్ చేస్తే కంపెనీ నేమ్, లొకేషన్ ఇచ్చుకోండి. మీ మెయిల్ ఇవ్వండి. మీకేమన్నా సోషల్ నెట్వర్క్స్ అయినా లేకపోతే లింక్డ్ఇన్ అయినా ఇంకేమన్నా ఉంటే ఆ లింక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ప్రాజెక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలనేది అంటే ఇక్కడ ఉంది కదా రిపోజిటరీస్, దీని మీద క్లిక్ చేయండి. న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. చేసి ఇక్కడ రిపోజిటరీ నేమ్ అంటే ఏదో ఒకటి మీ ప్రాజెక్ట్ నేమ్ ఎంటర్ చేసుకోండి. డిస్క్రిప్షన్ మళ్ళీ ఇక్కడ పబ్లిక్ మీద ఓపెన్ చేసి, పబ్లిక్లోనే ఉండాలి కదా, అందరు చూడడానికి కదా. ఇప్పుడు చూస్తేనే కదా మీకు మీ ప్రాజెక్ట్స్ ఎలా చేసేది, ఎలా ఉన్నది అని తెలిసేది, వాళ్ళకి మంచి ఇంప్రెషన్ వచ్చేది, వాళ్ళకి జాబ్స్ ఇవ్వడానికి. మనకైనా యాడ్ రీడ్ మనీ ఇది కూడా ఓపెన్లో ఉంచుకోండి. ఇది కూడా ఇలానే ఉంచండి. క్రియేట్ రిపోజిటరీ మీద క్లిక్ చేస్తే అది క్రియేట్ అయిపోద్ది. చేద్దాం. ఈ ప్రాజెక్ట్ ఏం పేరు ఇచ్చుకున్నారు మీరు? ఆ ప్రాజెక్ట్ ఎంటర్ చేయండి. అవసరం లేదు. సేల్స్ అనాలిసిస్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసింది. డిస్క్రిప్షన్ అంటే మీ ప్రాజెక్ట్ గురించి మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో అది రాయండి.
ఇది సేల్స్ అనాలిసిస్ క్రియేట్ అయింది కదా. ఇక్కడ ఈ సేల్స్ అనాలిసిస్లో మీరు మీ యొక్క ప్రాజెక్ట్ని దేనితోటి సేల్స్ అనాలిసిస్ అనేది ఎక్సెల్, ఎస్క్యూఎల్, పైథాన్, పవర్ బిఐ, డాటా అనలిస్ట్ అయితేనో ఇది మీరు జావా ఇలాంటి సంథింగ్ మీ టూల్స్ ఉంటాయి కదా, అవి ఎందులో స్టోర్ చేసుకున్నారో ఆ స్టోర్కి వెళ్ళాలి. ఎక్కడ అంటే యాడ్ ఫైల్, క్రియేట్ న్యూ ఫైల్. ఇది మీరు కోడ్ రాసుకోవచ్చు, అంటే రాసుకోవడానికి ఛాన్స్ సేవ్ చేసుకొని పెట్టుకుంటానికి. లేదు నేను డైరెక్ట్ ఫైల్నే యాడ్ చేసుకుంటానంటే గో టు ఫైల్, అప్లోడ్ ద ఫైల్. ఓకే, ఇక్కడ చూజ్ యువర్ ఫైల్. మీ ఫైల్ ఎక్కడ ఉందో చూసుకొని డాక్యుమెంట్స్లో ఉంటుంది. నా ఫైల్ ఏదైనా ఒకటి యాడ్ చేసాం. హెచ్ఆర్ ప్రాజెక్ట్ సంథింగ్ ఏదో ఒకటి పెట్టుకున్నాం. ఇలా ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. కమిట్ చేంజెస్, యాడ్ ఫైల్స్ అప్లోడెడ్ అంట. మీరు డిస్క్రిప్షన్స్లో ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటున్నారో, మీ ప్రాజెక్ట్ గురించి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో అది మెన్షన్ చేసుకోవచ్చు. లేదు నేనేం లేదు అని అనుకుంటే కమిట్ చేంజెస్ అనేది క్లిక్ చేస్తే మీ ఫైల్ అనేది అక్కడ అప్లోడ్ అయిపోద్ది. ఇది హెచ్ఆర్ మీ ప్రాజెక్ట్. దీన్ని మళ్ళీ మీరు చూసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉందా, ఇది డౌన్లోడ్ చేయగానే మళ్ళీ మీకు డౌన్లోడ్ అయ్యి ఓపెన్ అయ్యింది మీ ప్రాజెక్ట్. అసలు ఇందులో ఏం ప్రాజెక్ట్ ఉందో చూద్దాం. డౌన్లోడ్ అయింది. సరే, అసలు ఏం ప్రాజెక్ట్ డౌన్లోడ్ అయింది టుడే. ఇప్పుడు టైం చూడండి.